మరొక బ్రేకింగ్ న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సంకల్పించింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 3500 ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూప్ సింగ్ తండా, మల్కాయపేట తండా, హీరియా నాయక్ తండా, గడి సింగాపూర్ గ్రామ పంచాయతీ, సాలిపూల బాట తండా, బద్రీ నాయక్ తండా, రంగంపల్లి, సొండేపూర్ తండా పరిధిలోని మైసమ్మ చెరువు తండాలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. దర్శకపూర్ మాది. ఇన్ని రోజులకు ఇల్లు రాలేవు. ఇప్పుడు మాకు కొత్తగా ఇల్లు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్మోహన్ రెడ్డి, వెంకట్రాములు, పరశురాం రెడ్డి అందరి వలన మాకు ఈరోజు కొత్త ఇల్లు వచ్చిందంటే మాకు సంతోషం ఉండదు. మాకు సంతోషంగా తొందరగా మాకు ఇండ్లు అయితే సంతోషంగా మేము ఇంట్లో ఉండిపోతాం. మేము ఇన్ని రోజులకోలే మంది ఇంట్లో పాలైనాం, మంది ఇంట్లో ఉండం. మాకు అదే సంతోషం, కట్టుకుంటాము. మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇల్లు వచ్చింది. ఇన్ని 10 సంవత్సరాల కొలి టీఆర్ఎస్ పార్టీ ఉండి మాకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చినప్పటి సంది బియ్యమే కానీ ఏ లోటు లేకుండా అన్ని విధాలా మంచిగా వస్తున్నాయి. మాకు 2 ఎకరాల భూమి ఇచ్చింది ఇందిరమ్మ వెనకటికి. అదే దాని మీద బతుకుతున్నాము. ఎడ్లు ఇచ్చింది, ఇంతకుముందు బోర్ వేసి ఇచ్చిండ్రు, మోటార్లు ఇచ్చిండ్రు, పైప్ లైన్తో సహా ఇచ్చిండ్రు. రామ్మోహన్ రెడ్డి సార్ వచ్చినప్పటి సందికి ఏ లోటు లేకుండా మాకు అన్ని విధాలా చూసుకుంటున్నాడు. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇల్లు లేకుంటే కూలిపోయింది ఇది మొత్తము. ఇప్పుడు సాపు చేసి వేసుకోమని 5 లక్షల రూపాయలు ఇస్తా అని తెలియజేసిండ్రు రామ్మోహన్ రెడ్డి సారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మనం పరిగి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇండ్లకు ముగ్గు వేసుకుంటూ మన రంగంపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసినటువంటి మన తవరా నాయక్ గారు, అదేవిధంగా ఇప్పుడు పోయిన ఎంపీడీఓ గారు, ఏఈ రోజా మేడం గారు, హౌసింగ్ ఏఈ గారు, గ్రామ సెక్రటరీ గారు, అదేవిధంగా మండల మాజీ వైస్ ప్రెసిడెంట్ మన సత్యనారాయణ గారు, అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు. ఎన్నోళ్ళ సంతోషమైన రోజు. ఎందుకంటే గత 15 ఏళ్ల నుంచి కలలు కన్నటువంటి పేద ప్రజానికానికి ఈరోజు మేము మా చేతులారా గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మా చేతుల మీద మేము పేదోళ్లకు, ఇల్లు లేని వారికి మేము ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు వేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మన లబ్ధిదారులు మన లక్ష్మి గారికి ఆమె ఆవేశం చూస్తే ఇప్పుడు ఆమె లోపలి నుంచి వస్తుంది ఇట్లా బాధ. ఆమెకు గత 15 ఏళ్ళ నుంచి మాకు ఎవరు ఇల్లు ఇవ్వలేదు. మేము చాలా బాధపడ్డాం. మాకు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే మాకు ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలని ఆమె లోపల కన్నీళ్లతో చెప్తున్నది. అంటే మాకు అటువంటి భాగ్యం కలిగింది. ఇప్పుడు ఇటువంటి పేదోళ్లకు మేము వచ్చి భూమి పూజ చేయడం మా అదృష్టం. మన గ్రామంలో ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి జరగలేదు అనేది మీకు కళ్ళకు కనిపించినట్టుగా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందడం జరుగుతుంది. సంక్షేమ పథకాల్లో ఫస్ట్ భాగంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా ఉచిత బస్సు, మహిళలకు, మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు రుణాలు ఇప్పించడం, మరియు అదేవిధంగా కొత్తగా ఇండ్ల నిర్మాణము చేపట్టడంలో మన గ్రామంలో ఇప్పటికీ 10 మందికి ప్రొసీడింగులు ఇప్పించి వాళ్ళతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది.